అన్నా అన్నా, సిటీలో మొత్తం 15 కాలేజీలు ఉన్నాయన్నా, 12 హాస్టల్ ఉన్నాయి, 2500 మంది అమ్మాయిలు ఉన్నారన్నా. ఆ 2500 మంది అమ్మాయిల్ని మన కుర్రాళ్ళని 10 మందిని పెట్టి ఎంక్వైరీ చేయించానన్నా. వారం రోజులు తిరిగి రిపోర్ట్ ఇచ్చారు. బాగా వర్కౌట్ చేసావురా. రాయ్, నీ లవర్కి ఫోన్ చేసి తన హాస్టల్లో నంబర్ 1 అమ్మాయి ఎవరో కనుక్కో. నువ్వు 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 మీరంతా ఫోన్ చేయండి. లక్ష్మి అంటే సార్, 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 లక్ష్మి లక్ష్మి ఐఎమ్ కమింగ్ కమింగ్. ఎక్కడికి వెళ్తున్నారు మీరంతా? టూర్కి సార్. లక్ష్మి అంటే ఎవరు? అబ్బో, అడక్కడక్క తన్నే అడుగుతున్నారా? అదో పెద్ద బంక. తనకి ఎప్పుడు రూము బుక్స్ ఉంటే చాలు, ఎలాంటి ఎంజాయ్మెంట్స్ అవసరం లేదు. తను మాతో రావడం లేదు, హాస్టల్లోనే ఉంటుంది. ఓకే, మీరు వెళ్ళండమ్మా. దొరికిందిరా, పురుషుతో నాస్తి దుర్భిక్షం. పదా అన్నా, ఎంత దూరం వచ్చి వదిలి చూడకుండా వెళ్ళిపోతావన్నా? చూడక్కర్లేదు, తను ఎలా ఉన్నా పర్లేదు. పొట్టిగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, సన్నగా ఉన్నా, లావుగా ఉన్నా, డబ్బున్నా లేకపోయినా తను పెర్ఫెక్ట్. మీ వదిన్ని ఇప్పటి నుంచి ఫాలో అవ్వండి. వదిలి ఎక్కడికి వెళ్ళిపోతుందనియా? వెళ్ళిపోతోందని ఫోన్ చేసి చెప్తావేంట్రా? ఫాలో అవ్వండి. ఓకే అనియా. అమ్మో అమ్మో, అలాంటి విలనేసాన్ని ఏ తెలుగు సినిమాలోనూ చూడలేదన్నా. ఆడేవాడనియా, కొట్టి కారం పెడుతుంటే అరుపు సగంలోనే అయిపోయిందనియా. అటువంటి వాడిని ఎక్కడ చూడలేదనియా. మీరంతా ఇలా తన్నులు తిన్నారని చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉందిరా. వాళ్ళ బాబు అలాంటోడు కాబట్టి నా బంగారం జోలికి ఎవ్వడు రాకుండా పోయాడు. అందుకేరా తనంటే నేను ఇంత తపన పడేది. అన్నా, ఊళ్ళోకి బయటోడు ఎవ్వడు వెళ్ళాడన్నా. నువ్వన్నా వెళ్ళా భద్రంగానే అడగొచ్చు కదన్నా. అలాగా? వాడొకవేళ నో అంటే? అయినా నీకేం తక్కువ అన్నా. రాయ్, మీ అమ్మ మీద ఒట్టేసి చెప్పు, ఇన్నాళ్ళ నుంచి నా దగ్గర పనిచేస్తున్నాం, నే అంటే నీకు ఇష్టమేనా? చెప్పో. నాతో జర్నీ చేస్తున్న మీకేనా నచ్చలేదు, వాడికి ఎలా నచ్చుతాను రా? ఏదో ఒక సలహా ఇవ్వండి రా. అన్నా, బయటి వాడి వల్ల అయితే కాదన్నా, ఆ ఊరి వాడి వల్ల అయితే అవుతుందన్నా.